హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రునైనా, పరిశుద్ధుడా స్తోత్రునైనా, కృపగల దేవా స్తోత్రునైనా, ప్రేమించే దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రునైనా, పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, పరమాత్ముడా స్తోత్రం, కృపగల దేవా స్తోత్రునైనా, ప్రేమించే దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా, కృపగల దేవా స్తోత్రం, ప్రేమించే దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా, కృపగల దేవా స్తోత్రం, యేసయ్యా స్తోత్రునైనా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రునైనా, పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరమాత్ముడా స్తోత్రం, కృపగల దేవానికి వందనాలు, ప్రేమించే దేవా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు, ప్రేమించే దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఓ స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరమాత్ముడా స్తోత్రం, కృపల దేవానికి వందనాలు, ప్రేమించే దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రునైనా. గ్లోరీ, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడల్లనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడల్లనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? Glory, hallelujah. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడల్లనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడల్లనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో. కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగిన నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. విరిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేరుకుని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబుని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు
చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. కపట నటనాలు చాలించి హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి ఎన్నో వందనాలు, పరిశుద్ధుడానికి ఎన్నో వందనాలు. ఇంతవరకు నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే బాధ్యత మాకు ఇచ్చినందుకు నీకు ఎన్నో వందనాలు. నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి శుక్రవారములు ఈ విధంగా నేను జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు ఎన్నో వందనాలు 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 వందనాలు. గ్లోరీ హల్లెలూయా. ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ గాడ్. దేవా స్తోత్రం, మరి దేవా స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు కలిసి ప్రార్థన చేస్తుండగా మోషే గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి స్తుతి. అనేక మంది ప్రభావ అనేక ఆత్మల ప్రభావం రక్షింపడానికి స్తోత్రం తండ్రి. ప్రభావ 20వ తారీఖున అయితే ప్రభావం రక్షింపడాలి తండ్రి. వారి ప్రభావ రక్షణ పోతే మీకు పరలోకం ఎంతో అనేక మంది కూడా రక్షణ పడడానికి అడుగుతున్నాం తండ్రి. నేను కడవర్తనలో భయంకరతనాలు జీవిస్తున్నాను. దినాలు రాకముందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకున్నాను తండ్రి. నేను భయంకరతనాలు జీవిస్తున్నాను తండ్రి. ప్రభా నేత్రాశ శరీర జీవడం ఎంతో ప్రబలిపోతుంది. అటువంటి చూడకుండా ప్రభా ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడేసి మీ పట్ల గదగదా మీ మందిరానికి రావడానికి మీరు సహాయం చేయమని ప్రభా. ఈ యొక్క వాక్యాన్ని బట్టి ప్రభా వారిని నడుచుకోవడానికి మీరు సహాయం చేయమని ఇచ్చిన తండ్రి. స్తోత్రం తండ్రి. వందనాలు వందనాలు తండ్రి ప్రభా. ఎందుకంటే ప్రభా తండ్రి తన శ్వాసాలుగా తిరుగుతున్నారు తండ్రి. వారితో మీరు మాట్లాడండి. నీకు రాక ఆలస్యమైందంటే ప్రభా నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభా. అందరూ అతను మారు మనసు పొందాలని మీరు చూస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. నీ వాక్యం అయితే ప్రభా జన్మెల్లా నా చేతులు సాపుచుకున్నాను అన్నారు తండ్రి. మీకు వందనాలు ఆయన మీరు ఎప్పుడు చేతులు సాపుతూనే ఉన్నారు తండ్రి. ఏమైతే మీ ఒళ్ళోకి రాలేకపోతున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఇక్కడ మీరు మాట్లాడుతండి. వారి రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి. అలాగే ప్రభా యొక్క నూతన సంవత్సరం ప్రభావ బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను. కాపాడు ప్రభా యొక్క నూతన సంవత్సరం
ప్రభా తండ్రి వారికి గర్భాలు ప్రభా తెరమని అడుగుతున్నాం తండ్రి. అవునైనా స్తోత్రం. వాక్యంలో అయితే ప్రభా ఇశ్రాయేలు కూడా తరం లేదు తండ్రి. ఆదుకోమని అడుగుతున్నాం తండ్రి. యొక్క వివరాలు ప్రభా తండ్రి, యొక్క కుమారులను తీసుకెళ్తుండే ప్రభా తండ్రి. అట్టి మొదల పూర్వాదులు మీ స్తోత్రం తండ్రి ప్రభా. అలాగే తండ్రి తండ్రి స్తోత్రాలు మీరు కాపాడు మంచి ఎవరు తప్పు తప్పు చేస్తున్నాను కాబట్టి మందులో వస్తున్నాను ఎవరు తప్పు చూపించి మా ప్రవర్తన ఎలాగుందో మా ప్రవర్తన చూపించిన బాధలు తండ్రి ఏంటంటే అన్ని ప్రభావం ఇక్కడ ఆకడ సిద్ధంగా ఉన్నదని మేము అనుకుంటున్నాం తండ్రి. అయితే ప్రభా తండ్రి ఈ బిడ్డలందరూ ప్రభా తండ్రి ఇప్పటికైనా తండ్రి మా తెలుసుకునే ప్రభా తండ్రి మారు మనసు పొంది రక్షణ పొంది నీ మందిరానికి రావడానికి మీరు సాయం చేయమని తండ్రి. వచ్చిన బిడ్డలను దీవించండి తండ్రి. నాలుగు బిడ్డలతో మీరు మాట్లాడిన వారు పులిపండి ప్రభుత్వం జరగండి కొద్దిగా ముందుకు జరగండి. అలా కూర్చోడానికి ప్లేస్ లేదు. కొద్దిగా ముందు జరగండి. కార్పెంటర్ మీద కూర్చోవాలి కదా వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచోళ్ళు. వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటారు. దేవునామునికి స్తోత్రాలు. దేనిక ఉచితమైన కృపను బట్టి కూర్చోండి 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 కూర్చోండి. దేవునికి ఉచితమైన కృపను బట్టి 2026 సంవత్సరం జనవరి నెలలో మొదటి శుక్రవారంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటి దేవాతి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎంత విపత్తుకరమైన సంఘటనలు ఏర్పడినా, ఎటువంటి భయంకరమైన, ఎందుకంటే పోయిన సంవత్సరం నాకు నెమ్మది లేదు. పోయిన సంవత్సరం సంతోషం లేదు నాకు జరిగిన సంఘటన బట్టి. కానీ ఈ సంవత్సరం ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాడు దేవుని స్తోత్రం. నా జీవితంలో నేను పొందుకున్న శోధనల మధ్య నుండి విడుదల చేసి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే మనకు కూడా, మనందరికి కూడా 2026 చూస్తామా లేదనేది గ్యారంటీ లేని సమయంలో 2026లో ప్రవేశించాం. ఒక రోజు గతించిపోయింది. రెండో రోజులో సాయంకాలంలోకి వచ్చేసాం. చూడండి రోజులు ఎలా గడుతున్నాయో. కాబట్టి మరెక్కువగా ప్రభుని స్తుతించడానికి, మరెక్కువగా ప్రభుని గణపరచడానికి, మరెక్కువగా ప్రభుకి సన్నిహితంగా ఉండడానికి మీరు సిద్ధపడి ప్రభుని ఆరాధించాలని ప్రేమపూర్వకంగా కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మంచిది. మొదటి శుక్రవారం ఇవాళ హోల్ నైట్ ప్రేయర్ జరగాలి. కానీ నిండా వరకు అలసిపోయాం కదా. అలసిపోయిన పెట్టేద్దాం అనుకున్నాను. అలసిపోదాం పైన కానీ పెట్టేద్దాం, దేవుడిచ్చిన సమయం పోగొట్టుకోవటం ఎందుకు అనుకున్నాను. కానీ
మళ్ళీ మనసంది వచ్చే వారం పెట్టు పర్లేదులే, ఈ వారానికి ఆ, మరి పెట్టకుండా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి ఈ వారము పెట్టకుండా వచ్చే వారం హోల్ నైట్ ప్రేయర్ తప్పకుండా ఉంటుంది. నెలలో ఒక్క వారమే కదా హోల్ నైట్ ప్రేయరు. కాబట్టి మీకు చాలా సంతోషంగా ఉంది నాకు తెలుసు. హోల్ నైట్ ప్రేయర్ అంటే పోలే పర్లేదు, దానికే ఉందిలే, ఈ వారానికి మానినా పర్లేదులే అనుకుంటారు. కానీ నేను ఎందుకు చెప్తున్నా, హోల్ నైట్ ప్రేయర్లో ఉన్న శక్తి, ఆ బలము మరో దాంట్లో లేదు. కాబట్టి దయతో మరి హోల్ నైట్ ప్రేయర్లో కూడా ఇలా ఉండాలని ప్రేమతో కోరుతున్నాను. ఈ సంవత్సరంలో మా అమ్మాయి కూడా వచ్చింది, చాలా సంతోషం. ఎందుకంటే దేవుడు మనసులు ప్రేరేపిస్తాడు, అలా ప్రేరేపించి వస్తూ ఉంటారు. దాన్ని బట్టి నేను ఎంతగా ఆనందిస్తాను. నేను మాట్లాడితే ఎవరు రారు అయ్యా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మంచిది అడిగారు, ఎందుకంటే పెద్దలు అలా మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రావాలి. ఎందుకంటే మనకు దేవుడు ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి దేవుని సందులో మనము కనబడాలి, దేవుని సందులో మనం ఉండి దేవుని ఆరాధించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఇంకెవరైనా, ఒక అమ్మాయికి శ్వాసిస్తున్నాను, నిన్నటి దినాన్ని చెప్పిన వారు కాకుండా ఇప్పుడు ఎవరైనా కొత్తగా దేవుడు నా జీవితంలో 2025లోంచి 2026లోకి ప్రవేశింపచేసినందుకు దేవునికి ఎన్నో వందనాలని చెప్పడానికి, ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడితే గమనించండి, ముందుకు రండి. ఎందుకంటే అలా చెప్పుకోవడం వల్ల ఒక అనుభవం పెరుగుతుంది, దేవుని స్తుతించగలుగుతాం. ఎందుకు మొదటి వారము కాబట్టి 1వ తారీఖున నిన్నటి దినాన్ని సాక్ష్యాలు చెప్పారు చాలామంది చెప్పారు. కాబట్టి అప్పుడు కొంతమంది రాలేకపోవచ్చు. ఇప్పుడు ఎవరైనా చెప్పాలనుకుంటే ఒక 5 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాం, చెప్పండి. దేవునికి వందనములు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనములు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. మరి గత సంవత్సరం అంతా దేవుడు మా కుటుంబంలో చేశాడు చాలా మేలు. ఆయన చేసిన మేలు కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి అగోచన మాకు. మా ఇంట్లో చేసిన మేలు ఎంత అంత కాదు, దేవుడు చేసిన మేలు. ఆ సంవత్సరం అంతా కాసుగా పడి మరి నూతనమైన సంవత్సరంలో ఒక నూతనమైన జీవితాన్ని మా కుటుంబంలో, మరి నా భర్తకే, నా కుమారుడికి ఈ సంవత్సరంలో మరి రక్షణ దయచేయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాను దేవుణ్ణి ఎంతగానో. మరి ఒక నూతన సంవత్సరం దయాకిరాటంగా దయచేసిన దేవునికి ఏమిచ్చినా నేను రుణం తీర్చలేను. ఆయన ఇచ్చిన కృపే ఇలా నిలబడ్డామంటే, మన సంఘస్థులందరూ ప్రతి కుటుంబాన్ని ఆయన ఎంతగానో ప్రేమించి ఈ రీతిగా నిలబెట్టాడంటే ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన దీవెన. మనమందరం సంఘంలో ప్రతి కుటుంబంగా ఆయన్ని స్తుతించి ఆరాధించి కృప మనందరికీ దయచేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మంచిదండి, ఆ విధంగా చెప్పుకోవడం అనేది మంచిది, చాలా సంతోషం. ఇంకెవరైనా ఉన్నారా? సరే, దేవునికి వాక్యంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నూట 19వ కీర్తన. ఇంకెవరు మాట్లాడకండి. 119వ కీర్తన మనం ధ్యానం చేస్తున్న భాగము. ఎన్నో చరణం అమ్మా? 145వ చరణాన్ని మనం ధ్యానం చేయాలి. అంటే గమనించండి, మనము దగ్గరికి వస్తున్నాం. ఇది ఎన్నోది అంటే 18 భాగాలు మనము ధ్యానం చేసాం. 19వ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కోఫ్ అనగా అర్థం ఏంటంటే బలమునిచ్చు వాక్యము. కోఫ్ అనే అర్థం ఏంటండి? బలమునిచ్చు వాక్యము.
దేవుని జీవితంలో బలాన్ని ఇవ్వాలంటే, శక్తిని ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు శోధనలు తట్టుకోలేకపోతున్నానండి, బాధలకు తట్టుకోలేకపోతున్నానండి, ఇబ్బందులకు తట్టుకోలేకపోతున్నాను, చనిపోవాలనిపిస్తుందండి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారు బలపరచబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే దేవునికి మొర్ర పెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అతడు ఏమంటున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడు? నేను మొర్ర పెడుతున్నాను. ఎందుకు? నాకు నువ్వు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకు? నన్ను నువ్వు బలపరచాలి. ఎందుకు అంటే గమనించండి, శక్తి అనేది నాకు నువ్వు ఇవ్వాలి కాబట్టి నువ్వు మొర్రపెట్టు అంటున్నాడు. నేను మొర్రపెడుతున్నాను అన్నాడు. మొర అనేది ఎలా పెట్టాలి? నోటితో కాదు, పెదలతో కాదు, హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టు. అలా మొరపెట్టిన వాళ్ళు ఎవరున్నారు? అలా మొరపెట్టిన వాళ్ళు ఎవరున్నారు? ఒక్కసారి చెప్పిన వెంటనే సమాధానం చెప్తారేమో అనుకుంటాను. అన్నా ఉంది, హృదయపూర్వకంగా ప్రభుకి మొరపెట్టింది కాబట్టి తన యొక్క లోటును భర్తీ చేసుకోగలిగింది. దేవుని స్తోత్రం. హృదయపూర్వకంగా ఆమె మొరపెట్టింది. ఆమె మొరపెడతాం పక్క వ్యక్తికి కూడా వినపడలేదు, ప్రక్క వ్యక్తికి కూడా వినపడలేదు. వినపడకుండానే దేవునికి మొరపెట్టింది. వెంటనే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేని కొరకు మొరపెట్టిందో వెంటనే ఆమెను బలపరిచి చక్కటి కుమార్తెలను ఇచ్చాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు వినండి, ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ ఇబ్బందితో నువ్వు కృంగిపోతున్నావో, ఏ బలహీనతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ అవమానముతో నువ్వు కృంగిపోతున్నావో, ఆ బలహీనత నుండి, ఆ అవమానం నుంచి బయటికి రావాలంటే దేవుడు నిన్ను బలపరచాలంటే హృదయపూర్వకంగా దేవునికి నువ్వేం చేయాలి? మొర్ర పెట్టాలి. ప్రార్థన వేరు, మొర్ర వేరు. మొర్ర ప్రార్థన కాదు. ఈ మొర్ర అనేది ఎలా ఉంటుందండి? ఈ మొర అనేది ఎలాగుంటుంది చెప్పండి? అలా మొర అంటే ఎలాగుంటుంది? పై కేకలు వేయడం కాదు, అంతరంగములో ఒక స్పందన అనేది రావాలి. కళ్ళంటి నీళ్లు వస్తూ ఉంటాయి, పైకి ఏడుపు రాదు, కళ్ళంటి నీళ్లు వస్తాయి. కడుపంతా ఒగిలిపోతూ ప్రభు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి, మొరపెట్టాలి. అంటే కోపం అంటే అర్థం ఏంటంటే, గమనించండి, బలమునిచ్చు వాక్యం. అంటే నువ్వు దేవుని సందులో నువ్వు మొరపెడితే, దేవుని సందులో నువ్వు మొరపెట్టేవారిగా ఉంటే, నీ సమస్యల నుండి, నీ బాధల నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ అనారోగ్య పరిస్థితుల నుండి, నీ అవమానం నుండి విడుదల చేసి నీకు బలాన్ని ఇస్తాడు. ఇప్పుడు అన్నా చూడండి, ఆమె కృంగిపోతుందా లేదా? ఎందుకు కృంగిపోయింది? భర్త సరిగ్గా చూడక కృంగిపోతుందా? కాదే. పినిన్నా కన్నా అన్నాను ఎక్కువగా ప్రేమించాడు ఎలకన్నా. పిన్నన్నానికి పిల్లలు ఉన్నారు కానీ ఒక భాగం ఇస్తే, అన్నాకు పిల్లలు లేరు కానీ 2 భాగాలు ఇచ్చేవాడు. అంటే భర్త లోపం కాదు. మరి ఎందుకు ఆమె కృంగిపోయింది అంటే, పినిన్న పెట్టిన ఆ టార్చర్ తట్టుకోలేక తన భర్తతో చెప్పలేదు, తన భర్తను పిలుచుకోలేదు, ఎవరిని ఒంటరికి వెళ్ళిపోయింది అంతే. ఆ బాధ, అవమానాలు తట్టుకోలేక. దేవుడు నాకు ఎందుకు అవడు, దేవుడు నాకు ఎందుకు చేయడని దేవుడి దగ్గరే అడుగుదాం, దేవుని దగ్గర నేను మొరపెట్టాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయింది అంతే. ఉదయకాలం వెళ్ళిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సంధ్యవేళ సమయం వచ్చేసింది, మోకాళ్ళు దిగలేదు, అలా ఏడుస్తూనే ఉంది. కారణం ఏంటి? అన్న ఏ విషయంలో కృంగిపోతుందో అన్నాకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. ప్రక్క వ్యక్తులకి అవసరం లేదు. నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావో దేవునికి తెలుసు, నీకు తెలుసు. అవమానాన్ని గురించా, అప్పుల బాధ గురించా, అనారోగ్యాల పరిస్థితి గురించా నువ్వు కృంగిపోతున్నది దేవునికి తెలుసు. కానీ నేను చేయవలసింది ఏంటంటే మొర్ర పెట్టేవారుగా ఉండాలి. అన్న ఎటువంటి ప్రార్థన చేసిందో అటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే
నీకున్న అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇంకా ముందుకు వెళ్తున్నాను చూడండి. ఎందుకంటే నేను మొరపెడుతున్నాను, హృదయపూర్వకంగా మొరపెడుతున్నాను కాబట్టి గమనించండి. ఇప్పుడు నువ్వు నాకు ఉత్తరం ఇచ్చినట్లయితే నీ మాటలు నేను గైకొంటాను. ఇప్పుడు ఆవిడ మొరపెట్టాడు కదా, మొరపెట్టినప్పుడు ఏం చేయాలి? దేవుడు ఉత్తరం ఇవ్వాలి. అప్పుడు మనం ఏం చెప్తాం? దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, కాబట్టి ఇక్కడి నుంచి నేను ఎలాగుంటాను? ఆయనకు లోబడి జీవిస్తాను. అంటే నువ్వు మొరపెడుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ దేవుని ప్రార్థన వినాలంటే హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తే దేవుని ప్రార్థన వింటాడు. అప్పుడు నువ్వు చేయవలసిన పని నువ్వు చేయవచ్చు. దేవునికి ఉత్తరం ఇస్తాడా లేదా? ఇక్కడ ఏమన్నాడు? నీ కట్టడలను నేను గైకొనున్నట్లు ఏం చేయాలి? నేను నీ మాట విన్న ఈ మాటలకు నేను గైకొనాలంటే నాకు ఉత్తరం ఇవ్వాలి. దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు కాబట్టి ఆయన కట్టడలకు నువ్వు లోబడి జీవించాలని వాక్యం ద్వారా వింటున్నాను. నేను నీకు మొరపెట్టుచున్నాను అన్నాడు. మరొకసారి చెప్తున్నాడు చూడండి. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనములు చెప్పిన నన్ను నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించు. ఇందాకేమన్నాడు? ఉత్తరమి అన్నాడు. రెండోది ఏమన్నాడు? రక్షించు. రక్షించు అన్నవాడు, రక్షించు అన్న వ్యక్తి ఏ స్థితిలో ఉంటాడు? రక్షించు అని అడిగాడు అంటే అతను ఏ స్థితిలో ఉంటాడు? ఆపదలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. రక్షించన్న మాట ఎవరికి వస్తుంది? పేతురు నీళ్ళలో మునిగిపోతున్నాడు. యేసు ప్రభువుని ఏమన్నాడు? రక్షించు అన్నాడు. నశించబోతున్నాను కాబట్టి రక్షించు అన్నాడు. అంటే ఆపదలో ఉన్నవారు సహాయము కోరుకుంటారు. అలాగే కీర్తనకారుడు కూడా గమనించండి, అతనుకున్న సమస్యలు, ఆయనకున్న ఇబ్బందులు, ఆయనకున్న ఇరికాట్లు, ఆయనకున్న అవమానాలు బట్టి ఇక్కడ ఏమన్నాడు? నేను నీకు మొరపెడుతున్నానయ్యా. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నేను నీకు మొరపెడుతున్నాను. కాబట్టి మొరపెట్టడమే కాదు, గమనించండి, నేను నీకు మొరపెట్టడమే కాదు, నీ శాసనములు చెప్పిన నేను నడుచుకుంటున్నాను. అంటే ప్రార్థన ఒకటే సరిపోదు, ఆ ప్రార్థనకు తోడే ఉండాలి, వాక్యం కూడా ఉండాలి, దేవుని మాట కూడా ఉండాలి. ఇవాళ చాలామంది ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లేదు, ప్రార్థన చేస్తున్నాం, జవాబు అనేది లేదు అనుకుంటూ ఉంటారు. ఆయన జవాబు ఇవ్వకపోవడానికి ఆయన శక్తిమంతుడు కదా? ఇవ్వకపోవడానికి ఆయన బలహీనుడా? ఇవ్వకపోవడానికి ఏ శక్తి లేనివాడా? అన్ని శక్తులు ఉన్నాయి ఆయనకి, ఏదైనా చేయగలడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఆ ప్రార్థనలు ఏమి లేదనమాట, శక్తి లేదు, ఆ ప్రార్థనలు ఏమి లేదు, విశ్వాసం లేదు. ఏంటి ప్రయోజనం? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ శాసనములు చెప్పిన నడుచుకున్నట్లు నువ్వు నన్ను రక్షించు. కారణం ఏంటంటే నీకు మొరపెడుతున్నాను కానీ, ప్రార్థన చేస్తున్నాను కానీ నీ వాక్యాన్ని నేను సరిగ్గా వినలేకపోతున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతున్నాను కానీ నీ వాక్యానికి సమయం నేను ఇవ్వలేకపోతున్నాను, నీ మాటను నేను అంగీకరించలేకపోతున్నాను, నీ మాటకు లోబడి జీవించలేకపోతున్నానని చెప్తున్నాడు. బిడ్డలారా, ప్రార్థన ఒకటే సరిపోదు కానీ దేవుని సందులో ఏం చేయాలి? దేనికి వాక్యానికి మనసు పెట్టి విని ఆ వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ముందుకు పోతే ఏమన్నాడు? తెల్లవారుకు మునుపే బాబా నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎప్పుడు ప్రార్థన చేస్తాడంట? అంటే ఏ జాము? ఒకటో జాము. ఏ జాము? ఒకటో జాము. అవునా? తెల్లవారుకు మునిపే మొరపెడుతున్నాను అన్నాడు కదా.
అంటే ఏ జాములో మొరు పెడుతున్నాడు? 4వ జాములోనా, 1వ జాములోనా, 3వ జాములో, 2వ జాములోనా? 4వ జాము. మొదటి జాము ఎన్ని గంటలు ప్రారంభమవుతుంది? 6 గంటలు. ఉదయం 6 గంటలు ప్రారంభమవుతుందంటే 6 గంటలు తెల్లారుతుంది, తెల్లారదా? 6 గంటలు తెల్లారుతుందా? శీతాకాలం కదనండి, ఇది వేసవకాలం, వర్షాకాలం. 6 గంటలు తెల్లారుద్దా అంటారా? అలా మాట్లాడతలేదు ఏంటి? తెల్లవారుతుందా తెల్లవారుదా అన్నాను. తెల్లవారుతుంది. తెల్లవారక ముందంటే అది 4వ జాములో. 4వ జాములో నువ్వు చేయవలసిందేంటి? ప్రార్థన చేయాలి. నువ్వు తెల్లవారకందే లేచి ప్రార్థన చేయాలి. అంటే ఒక మాట మీతో పంచాలి. స్టూడెంట్స్కి టీచర్స్కి ఒక సలహా ఇస్తారు. ఏంటి సలహా అంటే, మీరు రాత్రులు ఏమైనా వర్క్ ఉంటే చేసుకోండి, చదవద్దు అంటారు. ఎప్పుడు చదవమంటారంటే 5 గంటలు లేచి చదవడం ప్రారంభించండి అన్నారు. ఎందుకు ఆ మాట చెప్పారు? ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి? వినాలి. ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చిన మాట అంటే, ఉదయకాలం సాయంకాలం వరకు మీరు అనేకమైన పనులు చేస్తూ ఉంటారు, అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ మైండ్ ఏమవుద్దంటే అలసిపోద్ది. మీ ఆలోచనలు బట్టి, మీ తలంపులను బట్టి ఈ మెదడు ఏమవుద్దండి? అలసిపోద్ది, త్వరగా తీసుకోదు. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఒక సెంటెన్సు కంటతో పెట్టాలంటే ఒక 5 నిమిషాలు చాలు. కానీ సాయంకాలం అది 10 నిమిషాలైనా పావుగంట అయినా పట్టవచ్చు. కారణం ఏంటంటే ఇది త్వరగా గ్రహించదు, తీసుకోదు, అంటే అలసిపోద్దు. కాబట్టి అప్పుడు ఏం కోరుకుంటుంది? అది రెస్ట్ కోరుకుంటుంది. అది రెస్ట్ కోరుకుంటుంది కాబట్టి నువ్వు రెస్ట్ ఇచ్చేయాలి దానికి. రెస్ట్ ఇచ్చి నువ్వు 5 గంటలు లేచు అంటే అప్పుడు ఏ ఆలోచన, మైండ్ ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు చదువుకుంటే అవన్నీ గుర్తుంటుంది. ఉదాహరణ, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రాత్రంతా చదివాను, ఒక స్టోరీ కూడా రాలేదు. టీలు పెట్టుకున్నాం, టీలు పెట్టుకుని తాగుతూ చదివాను, కనీసం ఒక పారాగ్రాఫ్ కూడా రాలే. ఇంకా తెల్లవారిపోతున్నాను, పడుకుని లేచాక కనీసం రాత్రంతా చదవంది, ఒక పావుగంటలో చదవని వచ్చేసింది. అది దేవుని స్తోత్రం. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఉదయకాలం అంతా నువ్వు కష్టపడతావు, పనులు అనేకమైన మాట్లాడతావు, ఇవన్నీ మనసులో ఉండిపోతాయి. అది డిలీట్ అవ్వాలంటే ఏం చేయాలి? నీ మనసులో ఉన్నాయన్నీ కూడా డిలీట్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఆ మైండ్కి రెస్ట్ ఇస్తే ఒక్కొక్కటి దాన్ని ఏం చేద్ది? డిలీట్ చేస్తే, తీసివేస్తే. అబ్బాయి వినండి, సెల్లతో చాలామంది ఇబ్బందులతో ఉన్నారు. వినాలి. ఎందుకంటే మనం సెల్ చూడడానికి రాలేదు కదా, సెల్ పక్కన పెట్టండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఏమన్నాడు? తెల్లవారక ముందే నేను నీకు మొర పెడుతున్నాను. ఎప్పుడు లేవాలి? స్త్రీలు ఎప్పుడు లేవాలి? పురుషుడు ఎప్పుడు లేవాలి? అంటే దేవుడు 37వ కీర్తన సామెతలు 37లో ఏమన్నాడు? ఆమె చీకటితోనే లేచి అని ఉంది. 31వ అధ్యాయము ఎన్నో వచనమా? 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి ఏం చేయాలి? పని చేసుకుంటుంది. అంటే స్త్రీ ఎప్పుడు లేవాలి? చీకటితో లేవాలి. అంటే అదేం జాము అన్నమాట? 4వ జాము. అంటే నువ్వు చీకటితో లేచి ఏం చేయాలి? నువ్వు పని చేసుకో ముందు నువ్వు ప్రార్థనలో గడపాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి ఏమిస్తాడు? జవాబు ఇస్తాడు. మరి పురుషుడా 7 గంటలు లేవాలా? పురుషుడు ఎప్పుడు లేవాలి? అంటే 127వ కీర్తనలోకి వెళ్ళాలి. 127వ కీర్తనలోకి ఎప్పుడు? 8 గంటలకా 7 గంటలకా? వారు ఎక్కువనే లేచి అని ఉంది 127వ కీర్తన. ఎప్పుడు లేవాలి? పని చేసేవాళ్ళు ఎవరు? పనికి వెళ్ళేవాళ్ళు ఎవరు? డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఎవరు? పురుషులే కదా. వాళ్ళు ఎప్పుడు లేవాలి? ఆడవాళ్ళేమో 5 గంటలు లేస్తే వీళ్ళు 8 గంటలు లేకమని కాదు.
వీళ్ళు కూడా చీకటితో లేవాలి. వీళ్ళు కూడా చీకటితో లేచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇవాళ మనం ఆశీర్వదింపబడాలంటే, మనం దీవింపబడాలంటే, మన ఆలోచనలు నెరవేర్చబడి. ఇప్పుడు చూడండి, మీరు వాగ్దానాలు తీసుకున్నారా? ఎవరైనా తీసుకోకపోతే చెప్పండి, ఇస్తాను. అందరూ తీసుకున్నారు కదా? ఏ వాగ్దానం వచ్చింది? కావ్య చెప్పు. ఏంటి చూసారా? సెంటెన్స్ అంతా చెప్పలేకపోయింది. కొత్త పేరు పెడుతున్నాను. ఒకటేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రసాద్, నీకేమొచ్చింది వాగ్దానం? వారికి మంచిది. స్పందన చెప్తుంది. ఒకసారి చూడాలా? వెరీ గుడ్. గుర్తుంటున్నాయి. లక్ష్యం చెప్తుంది. లక్ష్మణ నిన్ను అడిగాను, గుర్తులేదు. నాకు గుర్తులేదు, నీకు గుర్తులేదు. ఏం చేస్తాం? నీకు గుర్తుండదు, నాకు గుర్తుండదు. ఇప్పుడు నేను కూడా నిజంగా చెప్పాలి. ఇప్పుడు చూడాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కానీ ఇప్పుడు నేను చూడాలి. తప్పు ఒప్పేసుకోవడం మంచిది ఏదైనా, అవునా కదా? దాన్ని ఒప్పుకోవడం మంచిది. ఎందుకంటే ఇలా గుర్తుందా లేదని అడిగే ముందు నేను కూడా గుర్తించుకోవాలి కదా. ఎందుకంటే వినాలి. ఎందుకంటే ఎప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మర్చిపోయే దేవుడు మాత్రము కాదు. నువ్వేం చేయాలి? వేకువనే లేవాలి. లేచి నువ్వు ప్రార్థన చేయాలండి. నువ్వు నేను 6 గంటలు ఎత్తాను అప్పుడు ప్రార్థన చేస్తానంటే కుదరదు. లేదా 7 గంటలు ఇస్తాను, లేదా 8 గంటలు ఇస్తాం. నువ్వు దేవుని బిడ్డగా చీకటితోనే లేవాలి. ఎందుకు లేవాలంటే దేవదూతలు తిరిగే టైం అది. బైబిల్లో ఉంది, అది నా మాట ఏం కాదు. దేవదూతలు తిరిగే టైం అండి. ఒక మాట చెప్తాను. ఇప్పుడు సందకాడ ఏంటి, నువ్వు ప్రార్థన చేస్తే చేయలేవు. కారణం ఏంటంటే టీవీలు అన్నీ అలసిపోయి ఉంటావు, నిద్రపడ్డద్ది. సరే, మంచిది. మధ్యరాత్రి దెయ్యాలు తిరిగే టైం, అప్పుడు ప్రార్థన చేసిన మంచిది కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, పక్కన ఏదో పిల్లో ఏదైనా పాడేసింది అనుకోండి, ప్రార్థన దన్నం అంటే ఆగిపోద్ది. నాకు తెలుసు, అవునా కదా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అందరూ పడుకున్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పిల్లొచ్చి ఒక గ్లాస్ పాడేసింది అనుకోండి, ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎలా ఉంటుంది? అచ్చి బాబోయ్, ఏదో వచ్చేసింది అనుకుంటావా? కాబట్టి సంతకాడ ప్రార్థన చేయడం చేయలేదు, కుదరదు. అర్ధరాత్రి గడి ప్రార్థన చేస్తే అది దెయ్యాలు తిరిగే టైం కాబట్టి దానివల్ల ఉపకారం లేదు. అనండి, వేకువ జామున నువ్వు ప్రార్థన చేయి. దేవదూతలు తిరుగుతారు, నువ్వు చేసే ప్రార్థన వింటారు వాళ్ళు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకువెళ్తారు. నువ్వు వేకుని లేవడం అలవాటు చేసుకోండి. ఎక్కడ 2026లోనా నువ్వేం చేయాలి? వేకువని లేచి ప్రార్థన చేయడం అలవాటు. ఆ తర్వాత మళ్ళీ పడుకోండి, దానికే ఉందలే, పని లేదనుకోండి, పడుకోండి. కానీ వేకువని లేచి ప్రార్థన చేయాలి. చీకటితో లేవాలి. వీళ్ళు లేస్తారని నేను లేస్తాను. నేను 4 గంటల ముందు లేస్తాను, కాసేపు ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకున్నాక వాకింగ్కి వస్తాను బయటికి. నేను ప్రార్థన చేయకుండా వాకింగ్కి రాను. నేను ఎంతసేపు నేను 1 గంట పడుకున్నా 4 గంటలకు మెలకు వచ్చేద్ది నాకు. ఏదంటే నాకు ప్రార్థన టైం అది. నాకు ప్రార్థన టైం. అప్పుడు పాస్టర్ గారు కూడా లేవరు, నేను ఒక్కడిని ప్రార్థన చేసుకుంటాను. కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత బయటకు వస్తాను. ప్రార్థన చేయకుండా బయటికి రాను నేను. అది నా అలవాటు, ఈ రోజుకి అలవాటు నాకు అది. ఈ రోజుకి నేను ప్రార్థన చేయకుండా, దేవునితో మాట్లాడకుండా ఎప్పుడు కూడా వాకింగ్కి రాలేదు నేను. అందుకే దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఉదయకాలం లేచే అలవాటు, సాయంకాలం ప్రార్థించే అలవాటు దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన శక్తిని పొందుకున్నాను. గమనించండి, ఈరోజు నా వాగ్దానం ఏంటంటే, నువ్వేది చెప్తే అదే చేస్తానన్నాడు నాకు ఇచ్చిన వాగ్దానం. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? నువ్వేది మాట్లాడితే, నువ్వేది చెబితే అదే నేను చేస్తానన్నాడు దేవుడు. నాకు ఇచ్చిన వాగ్దానం, ఈరోజు నాకు ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరంలో. ఎంతగా నేను ఆ వాగ్దానం చూసి ఎంత ఆనందించాను. అదే ఇందాక అది నెరవేరిపోయింది. అది. ఎందుకంటే ఒక అమ్మాయికి దెయ్యం పట్టు తీసుకొచ్చారు, ఏమే అన్నాను, అది వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే అది దేవుని యొక్క శక్తి. నువ్వేది చెబితే అది చేస్తానన్నాడు. ప్రభా, దాన్ని వెళ్ళగొట్టు అన్నాను. అది మాట్లాడకుండా
నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయింది. దేవునికి బిడ్డలారా, అంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు కాబట్టి ఆ వాగ్దానం బట్టి నువ్వు ఎప్పుడు లేవాలి? ఎప్పుడు లేస్తున్నారు అమ్మా? ఎప్పుడు లక్ష్యం ఎప్పుడు లేవాలి? ఆ పిల్ల నాకు లోకు కాబట్టి అంతమాల అంటూ ఉంటాను. ఎప్పుడు లేవాలి? 7 గంటలకా? సురేష్ వెళ్ళిపోయేటప్పుడు లేస్తామా? కాదు. ఎప్పుడు లేవాలి? గమనించలే. స్పందన ఎప్పుడు లేవాలి? ఏసీలో ఉన్నాను కదా అని నిద్ర వచ్చేసింది, ఎక్కువ వచ్చింది అంటావా? కాదు. ఎప్పుడు లేవాలి? ఏకు అంటే 4 గంటలు లేవు, లేదా 5 గంటలు లేవు. 5 గంటలు ఇచ్చి 6 గంటల వరకు ప్రార్థన చేయి, లేచి ఒక అరగంట ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన వింటాడు. దేవుని ప్రార్థన జవాబు ఇస్తాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రార్థన అనేది ఒక శక్తి లాంటిది. వాళ్ళని చదువుతున్నావు, నీకు విజయం కావాలంటే, లేదా నీకు ఉద్యోగాలు కావాలంటే, నీకు వివాహాలు అవ్వాలంటే, నీ పరిస్థితులు మారాలంటే ప్రార్థన ఉండాలి. అవమానాలు పడుతున్నావు, పిల్లలు లేరు, అవమానాలు వస్తున్నాయి, దాన్ని అధిగమించాలంటే ప్రార్థన. వేక్కుని లేవాలి. లేచి అలవాడు ఇప్పుడు నుంచి పెట్టుకోండి, అలారం పెట్టుకోండి. ఇప్పుడు అలారం లేకపోయినా మెలకు వచ్చేది నాకు. ఇదివరకు అలారం పెట్టుకుని 4 గంటలకు అలారం పెట్టుకుంటాను. 4 గంటలు లేస్తాను, ప్రార్థన చేసుకుంటాను. ఓ రోజు పాస్టర్ మరాదే అలారం కట్టేయంది. ఎందుకంటే ఆవిడకు పాపం అప్పటికప్పుడే పడుకుంది కాబట్టి. నేను లేచాను, అలారం కట్టాను, నా పని నేను చేసుకుని. ఏంటి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కాబట్టి దేనికి బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, తెల్లవారక మునిపే నేను మొరపెడితిని, నీ మాటల మీద ఆశ పెట్టుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. తెల్లవారకు ముందు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడకపోతాడు కండి. ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం వింటా నువ్వు. నేను విన్నానండి, మీరు కూడా వినగలరు. ఎన్నో సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఎన్నో సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ మాట ద్వారా నేను ఈ విధంగా ఉండగలిగాను. ఆ మాట ద్వారానే ఈ విధంగా నేను సేవ చేయగలుగుతున్నానంటే ఆయన మాటను బట్టియే. కాబట్టి నువ్వు వేకువని లేచి నువ్వు మొరపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పగా నిన్ను ఏం చేస్తాడు? దర్శిస్తాడో, నీ ప్రార్థన వింటాడో, నీకు జవాబు అనేది ఇస్తాడు. సాయంకాలం ఎంతసేపు ప్రార్థన చేస్తామన్నది, ఎంతసేపు చేసినా ఆ సీరియల్ గుర్తవుతుంది. ఎంతసేపు చేసినా ఎవరైనా మనం తిడుతుంటే అది గుర్తవుతూ ఉంటుంది. ఎంతసేపు చేసినా పలానోళ్ళు ఇలాగన్నారు, పలానోళ్ళు ఇలాగున్నారు. ఈ మైండ్ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇది తవ్వుతూ ఉంటుంది. ఈ తవ్వుతూ ఉంటుంది, ప్రార్థన వస్తుందా? ఆ మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా మాసం కూర బయట ఎట్టి మర్చిపోయావు అనుకోరు, అది గుర్తు వచ్చేద్ది. గుర్తురాదా? అది గుర్తొస్తుంది. గుర్తొచ్చి చేద్దాం. ఆ ప్రార్థన ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్నాం మేమందరం. ప్రార్థన చేస్తుంటే ఆవిడ అంటుంది, ఆ దాక మీద మూతలేదు మూతయ్యి అంటుంది. ప్రార్థన అవసరమా? నిజమమ్మా, నేను అబద్ధం ఆడినా. అంత అది తీసుకొచ్చి మళ్ళీ కొద్దిసేపుడికి అందే ఆ దాకాడికి వచ్చి లోనెట్టు అంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఏంటి అని అడిగాను. నేనే అడిగాను, నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆపే అన్నాను. అంతే, ఆపేమన్నాను నేను. నిజం, మన ఊర్లో కదలే, పొరుగురులో ఉండే. ఎందుకంటే అప్పుడు ఈ ప్రార్థన చేస్తుంటే ఏమి ఆ మూతను దాఖలు గుర్తులొస్తున్నాయా? సాయంకాలం ప్రార్థన అదే గుర్తు వస్తుంది. ఆ గుర్తొచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలి? స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం అంటే ఈ ఆలోచనలు ఒక్కొక్కటి ఒక పావు గంట అయినా వాక్యం స్తోత్రం చెప్పాలి. చెప్తే ఇవన్నీ డిలేట్ అయిపోతాయి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసావా, మోకాళ్ళు ఎప్పుడు గుర్తురావు, నడువు రేపు గుర్తురాదు, దేవుడే గుర్తొస్తాడు. ఎంతసేపు ప్రార్థన చేసావని నీకే తెలియదు. ఈ గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. స్తోత్రం అయినా చెప్పుకున్నా, ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోయినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ మాటల ద్వారా నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థన చేయాలని ఆశ నీకు ఉండాలి. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలని ఆశ నీకు ఉండాలి. బలవంతపు ప్రార్థన అది దేవునికి ఇష్టమైంది కాదు. ఒకప్పుడు నేను బలవంతంగా చేసేవాడిని. కారణం ఏంటంటే మా అమ్మ చెయ్యబోతే కొడదని భయం నాకు. ఎక్కడ కొడదని భయం. వీధుల్లో సినిమాలు వేసేవారు, మా ఇంటికాడ కుటుంబారాధన పెట్టాలి, అది అయిపోవాలి,
సినిమాకి వెళ్ళిపోవాలి నేను. నిజమే, చేసిన దాన్ని ఒప్పుకోవాలి కదా. కుటుంబారాధనలో మా అన్నీ ఉండేవాడు. ఆయన పాట ఎత్తితే పెద్ద పాటలు ఎత్తువాడు. నేనేం చేస్తానంటే చిన్న పాటలు ఎన్నుకొని 3 చరణాలు 4 చరణాలు ఉన్నవి ఎత్తుకొని ఆయన ఎత్తకుండా ముందే నేను ఎత్తేసేవాడిని. కారణం ఏంటి? సినిమాకి వెళ్ళాలి. సరే వాక్యం చదవాలి కదా. చిన్న వాక్యం అని నేను చదువుతానే, నువ్వు చదవకనివ్వండి. మొక్కుబడి ఆ ప్రార్థనలో కూర్చోపోతే మా అమ్మ కొడద్ది. ఆ దెబ్బలు తింటాం ఎందుకు? 3 పాటలు ఎక్కంటే 3 పాటలు పాడేయడం, చిన్న వాక్యం చదివేసుకోవడం. మా అమ్మ ప్రార్థన చేస్తే అరగంట పైన చేసేది. అమ్మ ఇవాళ నువ్వు చేయక నేనే చేస్తున్నాను. సినిమాకి వెళ్తావా అనేది. సినిమాకి వెళ్తావా అంటే నేను అన్నవాడు, ఎవరు చెప్పారు? నేను వెళ్ళను అనేవాడిని. మొక్కుబడి. నా అప్పుడు ఏం చేస్తామంటే చదవాలి కాబట్టి చదివాను. పాట పాడాలి కాబట్టి పాడాను. ప్రార్థన చేయాలి కాబట్టి చేశాను. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఇవాళ మొక్కుబడద్దు, ఆశ ఉండాలి. నువ్వు బైబిల్ చదవడానికి ఆశ ఉండాలి, నువ్వు ప్రార్థన చేయడానికి ఆశ ఉండాలి, దేవునితో మాట్లాడడానికి ఆశ ఉంటే నీ ఆశను తీరుస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నువ్వు దేవుని మాట మీద నువ్వేం చేయాలి? ఆశ కలిగి ఉండాలి. నువ్వేం చేయాలి? ఆశతో దేవునితో నువ్వు మాట్లాడాలి. ఒక వ్యక్తితో, నీకు ఇష్టమైన వ్యక్తితో మాట్లాడడానికి ఎంత సమయాన్నా వెచ్చిస్తావు. ఏం చేసిరా? ఇప్పుడు చూడండి, ఒక ఆయన నాతో ప్రారంభిస్తే ఆయన మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతుంటే గంటన్నర మాట్లాడేసేవాడికి ఆయన అన్నాడు, అయ్యగారు చాలా టైం అయిపోయింది అన్నాడు. అప్పుడు చూశాను, గంటన్నర అయిపోయింది ఎట్రా బాబు అనుకున్నాను. మరి ఏం చేద్దాం అంటే, ఆ వ్యక్తి నేనంటే ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయనంటే నేను ఇష్టపడుతున్నాం. కాబట్టి ఫోన్లో ఎంతసేపు మాట్లాడుకున్నాం? గంటన్నర మాట్లాడుకున్నాం. అయినా కానీ సమయం అయినట్టు కనపడలేదు. అలాగే దేవునితో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడాలి, దేవునితో మాట్లాడడానికి నువ్వు ఆశ కలిగి ఉండాలి. అప్పుడు ఎంత సమయం అయినా నీకు తెలీదు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా ఈ నూతన సంవత్సరంలో మీరు చేయవలసిన పని ఒకటే, ఆశ కలిగి ఉండండి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? తృప్తిపరచబోతున్నాడు. కాబట్టి మీరు ఆశ కలిగి దేవుణ్ణి అడిగితే దేవుని శోధన నుండి, బాధ నుండి ఆయన బలపరిచి నీకు బలాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఏటమ్మా? గంటి శ్రీని గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, ఈరోజు ఓల్నెట్ ప్రేయర్ జరగాలి కానీ జరపలేకపోయాం. కారణం ఏంటంటే నిన్నటి వరకు చాలా అలసిపోయాను. ఆయన వీధులంటే తిరగడానికి నిద్ర లేకుండా తిరిగాం. సాయంకాలం 31వ తారీఖు తెల్లవారుజాము వరకు ఉన్నాం. నేను మళ్ళీ ఉదయకాలం మళ్ళీ మందిరానికి రావడం జరిగింది. నేను కొంతమంది బిడ్డలు అలసిపోయారు కాబట్టి ఈరోజు ఓల్నెట్ ప్రేయర్ వద్దనుకున్నాం. వచ్చే వారం పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాను. ఆయన దేవా, ఇదిగో ప్రభువా, మరి ఇక్కడ ఇప్పుడు చాలామంది బిడ్డలు వచ్చారు, ప్రార్థించారు, వాక్యాన్ని విన్నారు, ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. కాబట్టి అయ్యా, మరన్నది ఉంది. చాలామంది సమస్యలతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు. ఇదిగో గంటి శ్రీను అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుల బాధలు కురిగిపోయిన ఉన్నారు. బిడ్డలేక ఎంతో అవమానాలు భరిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ నీ సందులో మొరపెడితే నువ్వు బలపరిచే దేవుడు అని నమ్ముతున్నాను. అందుకే బిడ్డలు వచ్చారు. ఇప్పుడు వరకు వారు మొరపెట్టారు, ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఆలకించి వారికి ఉన్న లోటన్ని తీర్చండి ఆయన. యేసు నామములో మీ ప్రార్థన ద్వారా మీ లోటులు తీర్చబడును గాక, మీకున్న అవమానాలు తీర్చబడును గాక, మీకున్న అప్పుల బాధ తీర్చబడును గాక, మీకున్న సమస్యలు తీర్చబడును గాక, మీకున్న అనారోగ్యాలు యేసు నామములో లయమైపోవును గాక. దేవా, ఏ బిడ్డ ఏ సమస్యతో ఉన్నా ఆ సమస్య నుండి విడుదల చేసి సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చి నీ కృపలో వాడుకోండి. దేవా, నువ్వు తీర్చే దేవుడు, మా పట్ల కార్యాలు చేసే దేవుడు కాబట్టి తప్పక నీ కృప చూపించండి. ఇంటికి వెళ్తుండగా వాటి హస్తాల హృదయాలతో కాకుండా నీ దీవులతో నింపి నడిపించండి. చదువుతున్న బిడ్డకు తోడుగా నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు, నూతన దీవులు దయచేయండి. చదువులో, పనిపాట్లలో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, డ్యూటీల్లో తోడుగా ఉండి
నేనా రాస్తున్న ఎగ్జామ్లో తోడుగా ఉండి మంచి రిజల్ట్ ఇచ్చి నీ కృపలో వాడుకోండి అయ్యా. వివాహాలు లేని వరకు వివాహాలు జరిపి, ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచే. ఇదిగో నేను సౌజన్యకు చక్కడిగా నేను ప్రభు ఫ్రీ డెలివరీ ఇచ్చావు, ఒక ఆడబిడ్డను సంపాదించుకునే అవకాశం ఇచ్చావు. ఆ తల్లి బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఏది అవసరం సమస్తం దయచేయండి. చంటి బిడ్డలకు కాపుదలు చూపించండి. బిడ్డలు లేని వరకు సంతానం దయచేయండి. గర్భిణీస్తులకు సుఖమైన ప్రసం దయచేసి నీ కృపలో వాడుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపలో వాడుకోమని యేసు నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అలాగే కూర్చోండి.